తన వాగ్వైభవంతో నవ్వులను పండించడమే కాదు, ఆలోచనలను రగిలించే సంస్కర్త, పండితుడు, మహాసహస్రావధాని, ప్రవచనకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావుచే కర్మ సిద్ధాంతంపై ఆధ్యాత్మిక ప్రవచనాల కార్యక్రమం జూలై 3వ తేదీన స్థానిక రవి మహల్ ఫంక్షన్ హాల్లో జరుగుతుందని నిర్వాహకులు బొమ్మిడి అశోక్ తెలిపారు. శనివారం సూర్యాపేటలోని రవి మహల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం సూర్యాపేటలోని రవి మహల్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు బొమ్మిడి అశోక్ మాట్లాడుతూ ఆధ్యాత్మికవేత్తలు, పట్టణ ప్రముఖులు, సాహిత్య అభిలాషులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ప్రవచన కార్యక్రమానికి సమయపాలన పాటించాలని, కార్యక్రమం ఖచ్చితంగా జూలై 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్న సన్నిధి అరణ్య డెవలపర్స్, ఐలాపురం, వీకేర్ హాస్పిటల్, గ్లోబల్ కంటి ఆసుపత్రులు, ఫంక్షన్ హాల్ సౌకర్యం కల్పించిన కర్నాటి రవికుమార్కు ధన్యవాదములు తెలిపారు. ఈ సమావేశంలో తుమ్మల ప్రవీణ్, నూకల శైలేందర్, బొడ్డు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమానంగా పెట్టాను. మిత్రులందరికీ కూడా నమస్కారం. సూర్యాపేట మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి తెలియజేయండి ఏమనగా, మహాసహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన సూర్యాపేట పట్టణానికి వారి యొక్క అమూల్యమైన ప్రవచనాన్ని ఇవ్వడం కోసానికి 3వ తారీఖు జూలై 2024 రోజున సూర్యాపేట పట్టణానికి విచ్చేస్తున్నారు. సమాజాన్ని ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా, సాంఘికంగా నడుపుతూ వారి యొక్క ప్రవచనం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ధర్మ మార్గంలో నడవాలని అందరికీ ప్రవచనాలు ఇస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరుస్తున్నటువంటి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు మన సూర్యాపేట పట్టణానికి రావడం నిజంగా మన సూర్యాపేట పట్టణం యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలని కోరుకుంటూ మన సాయిబాబా గుడి వద్ద గల రవి మహల్ ఫంక్షన్ హాల్ నందు జూలై 3వ తారీఖు 2024 సంవత్సరం రోజున సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు వారి యొక్క ప్రవచనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క ప్రవచనాన్ని ఆస్వాదించి అందరూ కూడా సంతోషపడవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మనకి ఈరోజు 3వ తారీఖున జరిగే కార్యక్రమానికి మనకి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి సన్నిధి అరణ్య ఐలాపురం దగ్గర కొత్త వెంచర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. వీరు మనకి చాలా సహకారం అందించడం జరిగింది. మరియు అలాగే వీకేర్ హాస్పిటల్ మరియు గ్లోబల్ హాస్పిటల్, ఈ 2 హాస్పిటల్ వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఇంకా అతి ముఖ్యంగా చెప్పవలసిన విషయం, మనకి ఈ ప్రోగ్రాం గురించి చెప్పగానే వెంటనే రవి మహల్ అధినేత కర్నాటి రవి గారు చాలా సానుకూలంగా స్పందించి వారి యొక్క ఫంక్షన్ హాల్ని మనకి చాలా ఇష్టంగా ఇవ్వడం జరిగింది. దానికి కూడా మేము చాలా సంతోషిస్తూ వారిని కూడా అభినందిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రవచనాన్ని చాలా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. మరి ఒకసారి చెప్తున్నా, జూలై 3, 2024 సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు సాయిబాబా గుడి పక్కన గల రవి మహల్ నందు ప్రోగ్రాం సరైన సమయానికి ప్రారంభమవుతుంది. ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు.